నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు వల్లూరులోని జయహో బీసీ సమావేశంలో మాజీ మంత్రి పితాని హాట్ కామెంట్స్ నేడు గులకరాయితో డ్రామా మొదలు పెట్టారని జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఆదిబట్ల గ్రీన్ హోమ్స్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటు కాలనీల భద్రతకు ఎంతో రక్షణ అని సూచనలు కేసరపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జోరుగా ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటం మండలము వల్లూరులోని జయహో బీసీ సమావేశంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. నాడు ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా, నేడు గులకరాయి డ్రామా. ఎన్నికలు వచ్చాయంటే ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క రకం డ్రామాలాడటం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. దాడి నేపథ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల అరాచక పాలనలో ఇసుక, మద్యం దోపిడీ సొమ్ములను తాడపల్లి ప్యాలెస్కు తరలించిపోయారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయ పార్టీలలో ప్రజల్లో కూడా అనుమానం ఉంది. నిజం నిమ్మ తేల్చండి. మీ పోలీసులు వేస్తా కదా, మీ డీజీపీ కదా, మీ సీఐడే కదా, తేల్చండి. నిజం అనుకుంటే మేము కూడా అటువంటి దుర్మార్గ శిక్షమని చెప్తాం. అంతే తప్ప డ్రామాలు ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎంత చేస్తున్నాం. ప్రతి ఎలక్షన్లలో ఒక్కొక్క డ్రామా ఆడుతా ఉన్నాం. ప్రజలు మోసం పెట్టారు. ప్రజల్ని తప్పులు బట్టి ఓడించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది అప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నాం. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాం. ఎక్కువ టైం ఇంకా తీసుకోలేదు, ఓపులు పోతా ఉంది. షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు. అంచేత మీ అందరికి చెప్పేది ఉంటే, ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో మీ పవిత్రమైన ఓటుని ఆచి తూసి వెయ్యండి. ప్రజాస్వామ్య పరికరాలుగా ఇవాళ ఎంత అవకాశం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు. ఓటులు ఇడకూడదని, ప్రజాస్వామ్య పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని తెలుగుదేశం పార్టీ శీతల కమిటీ సందర్భంగా హృదయపూర్వక అభివృద్ధి తెలియవచ్చుగా ఉన్నాం. అదే ఇప్పుడు ఆయన మరొక ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీగా తోడు వాడు ఉండాలని ఆలోచన చేసి మరొక రాజకీయ పార్టీని మన అందరికీ సందిగ్ధం చేసి రాష్ట్ర భవిష్యత్తుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసే సందర్భంగా మరొకసారి పవన్ కళ్యాణ్ అభివృద్ధిస్తున్నాం. ఈ రకమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర అభివృద్ధి, మన గ్రామాల అభివృద్ధి, మన రాష్ట్రాల అభివృద్ధి జరగాలంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటే అక్కడ సైకిల్ వేయండి. ఎక్కడ జనసేన గాసుకుంటుంటే అక్కడ సైకిల్ గ్లాస్ వేయండి. ఎక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే అక్కడల్లా కమల గుర్తుకేయండి అని చెప్పడం నా బాధ్యత. ఈ రోజు కూడా నేను ఉమ్మడి అభ్యర్థిగా యాచం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం, ప్రేమ, అభిమానంతో సైకిల్ గుర్తు మీద ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హోమ్స్ కాలనీలో 52 సీసీ కెమెరాలను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు కలిసి ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని, నేరస్తులు సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరం చేసేందుకు వెనకడుగు వేస్తారని తెలిపారు. స్థానికులు తమ కాలనీల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి పోలీసులకు తెలియజేసి సహకరించాలని సూచించారు. కాలనీలో పటిష్టమైన సీసీ కెమెరాల రక్షణ వ్యవస్థను ఉండడంతో కాలనీ వాసులు భద్రమైన భరోసా ఉంటుందన్నారు. we are doing events for the cultural events.
ఇక్కడ వచ్చేసి మేము 3 years AMC చేసాము. 3 years AMCలో ఇట్స్ కవర్డ్ ఎవ్రీథింగ్. రిప్లేస్మెంట్ ఆఫ్ వెన్ వి ఆర్ డిస్కస్ విత్ ద పీపుల్ వి డిస్కస్ విత్ ద పీపుల్. దట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజ్ యాక్చువల్గా. మనం ఏంటంటే ఫస్ట్ ఆర్పాటంగా సీసీటీవీ పెట్టుకుంటాం, కానీ దాని తర్వాత ఏదో కేబుల్ కట్లో వాళ్ళ కిరీటాలన్నీ కింద పడిపోయినట్టు వచ్చేసి పోలీస్ స్టేషన్లో యుద్ధాలు చేసేస్తుంటారు. వీటన్నిటికి కూడా మళ్ళీ సీసీటీవీనే హ్యాపీగా. ఒక్కసారి అక్కడ సీసీటీవీ ఉందంటే మనిషి ఎంత అసలు డిసిప్లిన్గా బిహేవ్ చేస్తాడంటే, అక్కడ అసలు పని చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే సీసీటీవీ ఉందంటే మాత్రం ఫస్ట్ పద్ధతిగా ఉంటాడు. సో సెట్ రైట్ చేసేది సీసీటీవీ యాక్చువల్గా. సో అందుకనే సీసీటీవీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. టెక్నాలజీ అనేది మీకు అందరికీ తెలుసు, మొత్తం దేశంలోనే తెలంగాణ స్టేట్ పోలీస్కి సంబంధించి టెక్నాలజీ చాలా బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది తెలంగాణ, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆమీన్పూర్ పెద్ద చెరువు ఫ్లాట్లను మింగివేసిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 సర్వే నెంబర్లలో 5,000 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశామని, నేడు నీటితో నిండి తమ ఫ్లాట్లు కనిపించకుండా పోయాయని బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 1985 సంవత్సరంలో ఫ్లాట్లను కొనుగోలు చేశామని, అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, నేడు 460 ఎకరాలుగా ఎలా అయ్యిందంటూ ప్రశ్నించారు. ఎంతోమంది చెరువులను కబ్జా చేస్తూ ఉంటే మా ఫ్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందని, తమకు న్యాయం ఎవరు చేస్తారని అంటున్నారు. మా ప్లాట్లు మాకు దక్కాలి, ప్లాట్లు మాకు దక్కాలి. జిందాబాద్ 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 జిందాబాద్. మా మురుగు సమస్య పరిష్కరించాలి. మునిగిపోయిన ప్లాట్లు బయటికి రావాలి. చెరువు మింగిన ప్లాట్లు, చెరువు మింగిన ప్లాట్లు, చెరువు మింగిన ప్లాట్లు. అలుగులు తెరవాలి, అలుగులు తెరవాలి, అలుగులు తెరవాలి, భూములు తెరవాలి. చెరువు నీరు బయటకు వదలాలి, చెరువు నీరు బయటకు వదలాలి. ప్రభుత్వం దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి. మా ప్లాట్లు మాకు దక్కాలి. చెరువు ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కేఎల్ మోహన్, నేను హైకోర్టు అడ్వకేట్. అమీన్పూర్ పెద్ద చెరువు ముప్పు బాధితుల సంఘం ఏర్పడింది ఒక 4 నెలల కిందట. జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ ఒక 18 మందితో ఇది మొదలైన ఈ కార్యక్రమం. 5,000 మంది ఈ బాధితుల తరఫున నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా తక్కువగా మాట్లాడతాను. సమస్యని బాగా మా చైర్మన్ గారు ఎన్ సత్యనారాయణ గారు వివరించారు, వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందరావు గారు వివరించారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో. తర్వాత విజయ్ కుమార్ రెడ్డి గారు మొత్తం అంతా చెప్పారు. మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకోలేదు. జరిగింది ఏమంటే, ఈ బాధితులంతా కూడా 1985లో కొన్నవాళ్ళు. ఆ రోజు అమౌంట్కి ఎంత వాల్యూ ఉందో ఈరోజు కూడా అమౌంట్కి అంత వాల్యూ ఉంది. ఈరోజు ప్రతి ప్లాటు కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంది. కానీ మేమే అంత ఎదగలేదు.
ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. దీని కారణాలు మీరు చెప్పారు. మా ముగ్గురు సీనియర్స్ అందరూ. ఓకే. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఈ గ్రామంలో 40 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం పంచాయతీ అప్రూవల్ లేఅవుట్స్లో ఫ్లాట్లు కొనుక్కున్నాము. ఒక 20 లేఅవుట్లు ఉన్నాయి. అలాగే 2004 అండ్ 2008లో ఉడా లేఅవుట్, పాంచజన్య లేఅవుట్, వెదిరి లేఅవుట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ వాళ్ళు FTL అని చెప్పి ఒక కొత్త క్రియేషన్ తీసుకొచ్చారు. అది ఏ విధంగా అంటే మా పెద్ద చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు వచ్చి లోయలో ఉంటుంది. కరీంనగర్లో జరిగిన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బూత్ విజయ్ సంకల్ప్ అభియాన్ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి బండి సంజయ్తో పాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జే హాజరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికలను క్రికెట్తో పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు. IPL క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ IPL మ్యాచ్ నడుస్తుందన్నారు. 400 స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని స్పష్టం చేశారు. IPL మ్యాచ్ నడుస్తుంది, చూస్తున్నారు అందరూ. IPL మ్యాచ్ నడుస్తుంది. IPL మ్యాచ్ క్రికెట్లోనే కాదు, ఇవాళ రాజకీయాల్లో కూడా IPL మ్యాచ్ ఉన్నది. ఇవాళ దేశంలో భారతదేశంలో IPL మ్యాచ్ నడుస్తుంది. క్రికెట్ టీం కాదు, రాజకీయ టీంతో. ఇవాళ దేశంలో IPL మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన క్యాప్టెన్ దేశంలో. ఇలా నరేంద్ర మోడీ గారు IPL టీం మ్యాచ్ లో ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు INDA పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి. గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు IPL మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి. అవునా కాదా? ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో IPL మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ IPL మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం 400 సీట్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా TPL మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు, మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో TPL మ్యాచ్ లో క్రికెట్ టీం కు కెప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని ఆ పార్టీతోని ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి, మోడీ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి బస్సులో మీ అందరి కష్టార్జితంగా నేను గెలవబోతున్నా. దాంతో పాటు ఇవాళ DK అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు. ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో గెలవబోతున్నారు. దాంతో పాటు బెదక్ లో రఘునందరావు గారు గెలవబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మాధవిలత గారు గెలవబోతున్నారు. దాంతో పాటు వరంగల్ లో ఆరూరి రమేష్ గారు గెలవబోతున్నారు. పెద్దపల్లిలో గోమాత శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. నల్గొండలో సైద్ రెడ్డి గారు గెలవబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన తిరువూరు నగర పంచాయతీ 12వ వార్డుకు చెందిన కుంచెం సుబ్బారావు కుటుంబ సభ్యులను నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్, చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి, మాధవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఎలక్షన్ డ్యూటీ మీద జాబ్ కోడలు
ఇంకో అమ్మాయి మ్యారేజ్ అయింది బయట. సార్ ఒకసారి ఇటు సార్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని గద్దెనెక్కిందని, బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని 10 ఏళ్ల కాలయాపన చేసి అమాయక ప్రజలను మోసం చేశాయని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు. కార్మిక లోకానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొల్లారంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రవీంద్రరెడ్డి గారు, భరత్చారి గారు స్టేజ్ ఎక్కారు. భయ్యా సైడ్ ముందుకు రండమ్మా. రవీంద్రరెడ్డి గారు दो दिन के बाद आने वाले का फेस्टिवल है. कौन सा फेस्टिवल है? श्री राम नवमी आने वाला है. तो कितना जोर रहना है. जो लोग नॉर्थ इंडिया से आए मेरे भाई और बहन लोग, जरा जोर से बोलो. यहाँ से बोले तो उत्तर प्रदेश तक जाना है. योगी जी भी सुनना है. जय श्री राम, जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం. कमलम गुर्तुके, कमलम गुर्तुके, कमलम गुर्तुके. नरेंद्र मोदी गारी नायकत्వం. जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం. कमलम गुर्तुके, कमलम गुर्तुके. जय श्री राम, जय श्री राम. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వనిగండ్ల రాము ప్రెస్ మీట్లో వెల్లడించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో వెనిగండ్ల రాము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదని, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని దాడిని ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదని, దాడి ఎవరు చేశారన్నది సమగ్ర విచారణ చేపట్టి తేల్చాల్సిన ప్రభుత్వాన్ని కోరారు. నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎవరు చేశారనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వెంటనే తేల్చాలి. ఇంతమంది పోలీసులు ఉంటే
అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేట్టు కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో దీని మీద అర్జెంటుగా ఒక సిట్ వేసి అన్నా కానీ దీనికి ఎవరు వేసారనేది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేలుస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు. మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడ వచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు టిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నారు, దానికి క్షమాపణ చెబుతారు, ఈసారి ఫ్రీగా ఇస్తామని చెప్పి క్షమాపణ చెబుతారని చెప్పి ఆశిస్తుంటే మధ్యలో ఇది జరగటం మేము కూడా బాధాకరం. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు, అలాగే వాళ్ళని అంత ఈజీగా తీసుకోకూడదనే మా ఉద్దేశం కూడా. ఇంతకుముందు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే అంతా వెకిలిగా కామెంట్లు చేశాడు. మీరే ఒకసారి చూడండి ఎంత దారుణంగా మాట్లాడారు. ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది, ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసుడతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం. సో ఇంత దారుణంగా మాట్లాడతారు వీళ్ళు. ఇదే మాటలు మేము అనొచ్చు, చాలా ఈజీ కనబడటానికి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, ఎవరి మీదైనా రాళ్లదాడి జరగడం మాత్రం తీవ్రంగా గర్హనీయం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగి వైద్య చికిత్స అనంతరము కేసరపల్లికి చేరుకున్నారు. తదనంతరము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసరపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించారు. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జగన్ బస్సు యాత్ర సజావుగా సాగుతోంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వల్లూరులోని జయహో బీసీ సమావేశంలో మాజీ మంత్రి పితాని హాట్ కామెంట్స్. నేడు గులకరాయితో డ్రామా మొదలు పెట్టారని జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు.
ఆదిబట్ల గ్రీన్ హోమ్స్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. సీసీ కెమెరాల ఏర్పాటు కాలనీల భద్రతకు ఎంతో రక్షణ అని సూచనలు. కేసరపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జోరుగా ప్రచారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.